పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిస్మం పొందిన వారందరూ కూడా క్రీస్తు దేహంలో అవయవములుగా స్థిరపడుతూ ఉన్నారు. ఈ సంఘము కొరకు ఆయన ఏం చేశాడు? అసలు మనకు దేవుడు లేడు, లేఖనాలు లేవు, మనమంతా దేవుడు లేనటువంటి ప్రజలమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో భక్తులు చెప్తారు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడ్డది, లేఖనాలన్నీ కూడా వారివే, దేవోక్తులు పితరులకు ఇచ్చాడు దేవుడు, వాగ్దానాలన్నీ వారికి. అయితే మనమందరము అన్యజనుల వల్లే ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 40 దినాలు అనేక మందికి అగుపడి అనేక రుజువులను చూయించి శిష్యులతో చెప్పాడు. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 10 రోజులకు పెంతెకోస్తు అనే పండుగ వచ్చింది. బైబిల్ బాగా చదవాలి. పెంతెకోస్తు అనే పండుగ సమయంలో అక్కడ ఆయా దేశాల్లో ఉన్నటువంటి యూదులు ఖచ్చితంగా యెరూషలేముకి వారు వస్తారు. ఎందుకంటే పర్ణశాలల పండుగ, పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగ ఖచ్చితంగా వారు వస్తారు. ఆ వచ్చినప్పుడు యేసుక్రీస్తు గురించి అనగా, ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవడం కష్టం. యోవేలు 2:28-29లోని ఆ లేఖన భాగాలు అనగా, ఇందాక మీరు చాలా పాటలు పాడారు, పాటల్లోనే మర్మం ఉన్నది. అక్కడ ఏమని రాయబడ్డది? అంత్య దినముల యందు నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని చెప్పాడు. అది ఇక్కడ నెరవేరింది. 120 మంది ఏకమనసుతో ప్రార్థించారు మేడగదిలో. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం జరిగించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ భాషలు మాట్లాడారు. ఇప్పుడు నేను రెఫరెన్స్ చూపిస్తే సమయం సరిపోదు. 2:13లో వారు అన్నారు, మనం దేవుని గొప్ప కార్యములను చూస్తూ ఉన్నాము. వారు అన్నారు, తెల్లవారకు ముందే మీరు త్రాగుబోతులా అంటే, అయ్యా అలా కాదు పేతురు అన్నాడు. 14 నుంచి యోవేలు గ్రంథములో రాయబడినటువంటి ప్రవచనము నెరవేరింది అనగా, నా ఆత్మను అందరి మీద నేను కుమ్మరిస్తున్నాను, మీ కుమారులు కుమార్తెలు యవ్వనులు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు. అప్పుడు అసలు ఒక్కసారి మీరు ఒక సెకండ్ ఆలోచన చేయండి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఎలాంటి రూపము చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. మరి వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు? పేతురు ప్రసంగంతో, జాగ్రత్తగా వినండి, సమయం లేదు. పేతురు ప్రసంగంతో 2వ అధ్యాయం 37వ వచనంలో, అయా మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తునే దేవుడు లేపి మయపరిచి ప్రభువుగా నియమించి ఉన్నాడు అనంటే వారన్నారు. 2:37లో ఒక్కసారి 2:37 చదవండి, అది ప్రాముఖ్యమైనటువంటి వాక్యము. ఏ మాట విన్నారు? మీరు చంపారు, దేవుడు లేపాడు, ఈయనే ప్రభువు అని 36లో రాయబడ్డది. వారి మాట విని హృదయంలో ఏమైందంటే వారికి నొచ్చుకొని, అంటే ఫుట్ నోట్స్లో ఏమని రాయబడ్డది తెలుసా? పొడువబడి. ఆంగ్లంలో ఏమని ఉంటుందంటే పీర్స్డ్, అంటే గుచ్చుకోవడం. అప్పుడు వారు అన్నారు, అయ్యలారా మేమేం చేయాలి? ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మనే వరం మీకు వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మీలో ఉన్నటువంటి పాపములను ఒప్పించి మిమ్మల్ని క్రీస్తులోకి, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అంటే ఆ దినం 2వ అధ్యాయం 41వ వచనంలో ఎంతమంది బాప్తిజం పొందుకున్నారు? 3000 మంది బాప్తిస్మం పొందుకొని, జాగ్రత్తగా వినండి, అంతకంటే ముందు శనివారం దేవుణ్ణి ఆరాధించేవారు. దాని తర్వాత ఆరాధన రూపం మారిపోయింది. ఆదివారం వారు ఆరాధన చేయడం ప్రారంభించారు. అక్కడ 3000 పోయి 4000 అయింది, 4000 పోయి 5000 అయింది. అక్కడ రాయబడ్డది 4 తర్వాత 5లో, తర్వాత 6వ అధ్యాయం 3వ వచనంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనగా అన్యజనులు కూడా విశ్వసించారు. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 13వ అధ్యాయం 15వ అధ్యాయం చాలా ప్రాముఖ్యం. అన్యజనులు కూడా విశ్వసించారు అనగా పాత నిబంధనలో రక్షణ అంటే డెలివరెన్స్ అన్నమాట, అపాయంలో నుంచి, ఆపదలో నుంచి, శత్రువుల బాధ నుంచి. కానీ కొత్త నిబంధనలో రక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకై
చనిపోయి కలువరి సిలువలో దేవుని ప్రణాళిక ప్రకారం అకస్మాత్తుగా ఆదికాండం 3:15 నుంచి దైవ ప్రణాళిక ఉన్నది. ఇది అకస్మాత్తుగా జరిగినటువంటిది కాదు. 45 యెషయా గ్రంథము 22-23లో రాయబడ్డది. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు, నా తోడు ప్రతి మోకాలు నా నామంలో వంగాలి అని అక్కడ రాయబడ్డది. ఎప్పుడో క్రీస్తుపూర్వం 750. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10-11లో నెరవేరింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ యెరూషలేముకి పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినటువంటి వారు ఆయా ప్రాంతాలకు సువార్తను తీసుకొని వెళ్ళారు. ఆ రోజు 120 మందితో ప్రారంభించబడినటువంటి ఆ సంఘం అనగా, మళ్ళీ చెప్తూ ఉన్నాను, క్రీస్తు శరీరము. ఒకానొకప్పుడు ఒక చెక్క తుమ్మకర్రతో మందసం ప్రారంభించబడ్డది. తర్వాత మనందరికీ తెలుసు దేవాలయం నిర్మించబడ్డది. తర్వాత ఆ దేవాలయాన్ని ఎన్నిసార్లు పాడు చేశారో, ఎన్నిసార్లు తిరిగి కట్టారు. తర్వాత యేసుప్రభు వారు అన్నారు, ఈ దేవాలయాన్ని మీరు పాడు చేయండి, తిరిగి నేను ఎన్ని రోజుల్లో కడతాను, 3 రోజుల్లో కడతానన్నాడు. వారికి అర్థం కాలేదు. 46 సంవత్సరాలు కట్టిన ఆలయాన్ని 3 రోజులు అంటే ఆయన దేని గురించి మాట్లాడాడు చెప్పండి? బైబిల్ బాగా చదవాలి. దేని గురించి మాట్లాడాడు? ఆయన శరీరం అనే దేవాలయమును గురించి మాట్లాడాడు. ఈ సాయంకాలం వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ సంఘాన్ని అనేక రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సై పత్రికలో అనేకమైనటువంటి భౌతిక ఆధ్యాత్మిక ఆరోగ్య దీవెనలు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తారు 4:15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుతాము. ఈరోజు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది ఒక 5 గంటలు నిద్రపోయి మిగతా టైం అంతా సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు. సెల్ ఫోన్ చూస్తే క్రీస్తు స్వరూపంలోనికి మారలేరు మీరు. దైవవాక్యం తెలియజేస్తూ ఉన్నది. గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. కాకపోతే ఈ సంఘం గురించి నేను కొన్ని మంచి విషయాలు విన్నాను. మొన్న పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు వారు అన్నారు, సువార్త పరిచర్యలో ఉన్నానని చెప్పాడు. ఈ సువార్త ద్వారా నేను రక్షించబడ్డాను. ఈ సువార్త ద్వారా నేను ఒక కాపరిగా, ఒక సేవకునిగా సిద్ధపడ్డాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నశిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని ప్రభు యొద్దకు నడిపించడానికి నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. దైవ గ్రంథం తెలియజేస్తున్న లూకా 19:10, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చుననే మాట రాయబడ్డది. అదే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాట, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక మొట్టమొదట ఎక్కడ యెరూషలేములో, తర్వాత యూదయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. అసలు చాలామందికి సాక్షి అంటే తెలియదు. ఇది ఒక గ్రీక్ పదము. అనగా మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీరు కొట్టుకొని చూసుకోవచ్చు. మర్టూరియో అనే పదము అనగా టు బేర్ విట్నెస్, ఆంగ్లంలో సాక్ష్యమును తీసుకొని రావడము, కలిగి ఉండడం. ఆ మర్టూరియో అనే పదం కాస్త ఏమైంది తెలుసా? మార్టియర్ అనగా విశ్వాసము. మొట్టమొదటి రథసాక్షి ఎవరు బైబిల్లో? స్టెఫను. యేసుక్రీస్తు గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. ఆయన ఎంత చక్కటి మాట అక్కడ. ఆయన చనిపోయే సమయంలో జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండుట, నిలబడి ఉంట, ఆకాశం తెరవబట ఆయన చూశాడట. అక్కడ ఉన్నటువంటి వారందరూ అవేవో బూతులైనట్టు చెవులు మూసుకున్నారు. అయ్యో ఏం మాట్లాడుతున్నాడు ఇతనని. అప్పుడు స్టెఫన్ అన్నాడు, ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని ప్రార్థన చేశాడు. 7:59లో యేసు ప్రభు వారు మత్తయి, మార్కు, లూకా, యోహానులో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని ఆయన చెప్తే, ఇక్కడ స్టెఫన్ ఏమంటున్నాడు? నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఈ సాయంకాలము నీ కొరకు, నా కొరకు, అనగా సంఘం కొరకు ఆయన కార్చినటువంటి రక్తం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే మనకు పరలోక భాగ్యం కలిగిందంటే, ఎఫెస్ 1:3లో, ఎఫెస్ 2:7లో
స్పష్టంగా రాయబడినది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును. 2వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా రాయబడ్డది ఏంటంటే, ఒకసారి చూడండి 2:7 ఏమని రాయబడ్డది? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాడటండి? పరలోకంలో. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. వాస్తవంగా దేవుని ఎరగని వారందరూ కూడా దైవవాక్య ప్రకారము, బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉంది, మీరు చూసుకోవచ్చు. పౌలు తెలియజేస్తాడు, మనమందరం కూడా శత్రువులమై ఉన్నామట. రోమీలకు రాసిన పత్రిక 5:10లో రాయబడింది. ఒకసారి 5:10 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5:10. ఎవరట? మనమందరమా ఆయన కుమారుని మరణం ద్వారా చాలు, యేసుక్రీస్తు ద్వారా ఆయన మనందరినీ కూడా సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. మనమందరం కూడా దైవవాక్యము తెలియజేస్తున్న స్పష్టంగా ఆదికాండం నుంచి మానవులందరూ కూడా దారి తప్పి తొలగిపోయి ఉన్నారు. వారు యూదులు కావచ్చు, వారు గ్రీసు దేశస్తులు కావచ్చు, వారు భారతదేశస్తులు కావచ్చు, వారు ఏ కులపు వారైనా పర్వాలేదు. నేను కూడా భయంకరమైనటువంటి పాపంలో జీవించేవాడిని. దేవుని కృపను బట్టి దైవవాక్యం నేను ఎక్కువగా చదువుతాను, రాస్తాను. 4 భాషలు, తెలుగు మాత్రమే కాదు, ఆంగ్లము, ఉర్దూ, హిందీ కూడా రాస్తూ ఉంటాను. డౌనీ హాల్లో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఆరంభంలో మత ఇది లేదు, మార్కు తెలియదు. కానీ ఇప్పుడు దైవవాక్యం చదువుతూ ఉంటే వాట్ ఈజ్ వాట్ అనేది నాకు స్పష్టంగా తెలుస్తున్నది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే యేసుక్రీస్తు యొక్క ఆయన కృప, అక్కడ రాయబడ్డ రీతిగా మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కాబట్టి మీలో ఎవడు కూడా అతిశయపడడానికి వీల్లేదు. రక్షణ మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు. ఆయన మనందరి కొరకు ఆ కలవరి సిలువలో చెప్పాడు, పేతురుతో చెప్పాడు. 16వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్పాడు, ఓ పేతురు. పేతురు అంటే గ్రీకు భాషలో పెట్రోస్ అనే మాట రాయబడ్డది. పెట్రా అంటే పెద్ద రాయి, ఆయనే పెద్ద రాయి. పేతురుతో అన్నాడు, పేతురు నీవు బండవు అని అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు సైతము నిలువనెరవు అని అన్నాడు. ఆయన ఎప్పుడో సంఘం గురించి ఆలోచన చేశాడు. సంఘం అనగా ఆయన శరీరం. ఆయన శరీరంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా అవయవములుగా చేరుస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డది, ఆయన సంఘమునకు ఎలా ఉన్నాడట? శిరస్సుగా ఉన్నాడట. మనమందరము శరీరంలోని అవయవముల వలె ఉంటున్నాము. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎక్కడో నేను రక్షించబడ్డ కొత్తలో ఒడిస్సా ప్రాంతంలో గ్రాహం స్టెయిన్స్ వారిద్దరు చిన్నపిల్లలు ఫిలిప్, తిమోతి, వారిద్దరు కూడా సజీవంగా ఆ వ్యాన్లో ఉంచి పెట్రోల్ పోసి ఏం చేశారు? అంటించి చంపివేస్తే ప్రపంచం అంతా ఉలిక్కి పడ్డది. మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచే చెప్తా. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసించడానికి ప్రత్యేకమైన అధికారంతో వెళ్ళే సమయంలో ఒక పెద్ద వెలుగు చేత కింద పడి 9వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, సౌలా సౌలా నీవేళ నన్ను ఎవరిని హింసించాడు? అక్కడ చెప్తాడు కదా, నేను సంఘమును అపరిమితముగా హింసించినందున. అనగా ఎవరిని హింసించినట్టు? సంఘాన్ని హింసిస్తే ప్రభువును హింసించినట్టు. ఎందుకంటే ఆయన శరీరం అది. ఈ సాయంకాలము మనం ప్రతి సంవత్సరము ప్రతిరోజు కూడా ఎదగగలుగుతున్నామా? మనము ఇతరులకు రక్షింపబడని వారికి వ్యక్తిగతంగా సంఘముగా సువార్తను అందించగలుగుతున్నామా? ఈ గ్రామంలో పాస్టరమ్మ గారు చాలా చక్కగా ప్రార్థన చేశారు. మీకంటే జ్ఞానవంతుని కాదు నేను. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5:13-14, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు.
లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ప్రపంచాన్ని అపోస్తలులు కదిలించారండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 6వ వచనంలో భూమి ఆకాశాలను తలకిందులు చేసినటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చి యూరప్ ఖండాన్నంతా కదిలించారు. వారు ఈ శక్తిగల దేవుని వాక్యము ప్రపంచాన్ని కదిలించింది. 120 మందితో ప్రారంభించబడినటువంటి ఆ కూడిక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 200 మంది క్యాథలిక్స్, 100 మంది ప్రొటెస్టెంట్లు అనగా ప్రపంచవ్యాప్తంగా మొత్తము 300 కోట్ల మంది క్రైస్తవులుగా ఉంటున్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. బిగ్గరగా. ఇది ఎవరో ఒక మానవులు స్థాపించినటువంటి మతం కాదు. ఇది మతం అనేది మృతము. ఆయన మనందరినీ ప్రేమించి మన కొరకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డది. మొదటి 2 వచనాలు ఆయన పరిమళ వాసనగా ఉండడానికి మనమందరం మన కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను తన్ను తాను అప్పగించుకొనెను. మన నూతన సృష్టిగా చేయడానికి, మన పాపములను తీసివేయడానికి. ఎందుకంటే దైవ గ్రంథం తెలియజేస్తున్నది, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలగాను. మనందరి దోషములను ఆయన తన కుమారుని పైన మోపాడు. ఆయన పొందిన ఆ సమాధానమైనటువంటి శిక్ష మన పాపములన్నింటినీ కూడా తొలగించి వేసింది. మనం సంఘంగా ఏర్పడడానికి ఆయన పడినటువంటి శ్రమ ఇంత అంత కాదు. ఆ గెత్సెమనే తోటలో లూకాసు వార్త 22:44లో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె మారిపోయిందంట. ఎక్కువగా టెన్షన్ పడ్డాడు ఆయన. కారణం ఏంటంటే ఆ పాత్ర ఏంటి అంటే ఉగ్రత పాత్ర. ఇందాక మనం చదువుకున్నాము, దేవుని యొక్క ఉగ్రత రక్షింపబడని వారి మీద ఖచ్చితంగా ఉంటుంది. దేవుని యొక్క జడ్జిమెంట్ 53:12లో రాయబడ్డది. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అనే మాట రాయబడ్డది. ఇట్ వాస్ ద విల్ ఆఫ్ ద గాడ్ టు క్రష్ హిమ్. మన శిక్ష అంతా కూడా ఆయన పైన వేసి, దైవ గ్రంథం తెలియజేస్తున్న ద్వితీయోపదేశకాండం 21:23 మ్రాను మీద వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. కర్స్డ్ ఇస్ ద మ్యాన్ హూ హ్యాంగ్స్ ఆన్ ద ట్రీ అని ఆంగ్లంలో రాయబడ్డది. అదే గలతీయులకు రాసిన పత్రిక 3:13లో కూడా అదే మాట రాయబడ్డది. ఈరోజు మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగము వృధా కాదు. ఒకానొక దినము మనమందరం కూడా ఈ లోకము విడిచిపెట్టినప్పుడు ఆయనతో కూడా ఉంటాము సదాకాలం అని చెప్పి. ఎందుకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్టెఫన్. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఆయన ఒక్కసారి చూడండి, ఆ 7వ అధ్యాయము 58వ వచనం ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. పైన చూడు ఏం జరిగిందట. ఆకాశము ఎన్నో వచనం అది 56. ఆకాశం తెరవబడ్డయు. ఒక్క సెకండ్, అంతకంటే ముందు ఆయన హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి, ఇంకా ప్రధాన యాజకుని వద్దకి తీసుకెళ్ళి, నీవు దేవుని కుమారుడవా, పరమేశ్వరుని కుమారుడవా అంటే నీవన్నట్టే అన్నాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 40 రోజులు అనేక రుజువులతో తన్ను తాను కనపరుచుకొని నేను వెళ్ళిన తర్వాత 10 రోజులకు అని చెప్పాడు. అంటే 50 రోజుల తర్వాత మరలా చదవండి ఆ వాక్యం. ఆకాశము తెరవబడ్డయు, ఆ మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున ఎలా ఉన్నాడట, నిలవబడి ఉన్నాడట. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి, ఆయన చెప్పిన మాటల్లో ఏదైనా ఒక్కటైనా పొల్లుపోయిందా? ఆయన ఆరోహణమైపోతూ ఉంటే అందరు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి, ఇవి మనుషులు కల్పించినటువంటి మతమా మాటలా? ఒకసారి ఆలోచన చేయండి. సరే, నాకు జ్ఞానం లేదు, నేను చదువుకోలేదు, మీరు ఆలోచన చేయండి. ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ అంతా వాళ్ళకే బెస్ట్. తెలుగులో పుస్తకాలు లేవు, అసలు జ్ఞానమంతా వారికే.
కనిపెట్టిందంత మొన్న చూశాను నేను. కరెంటు పోయినప్పుడు ఫ్యాన్ ఎవరు కనిపెట్టారని చూశాను. 1832లో ఒక యవనస్తుడు ఇంజనీర్ చదివినటువంటి వ్యక్తి అమెరికాలో ఫ్యాన్ కనిపెట్టాడు. దాన్ని మనం ఫ్యాన్ వేసుకొని ఆనందిస్తున్నాం. జ్ఞానమంతా వాళ్ళకే. ఆకాశము తెరవబట్టు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనుష్యులు కల్పించినటువంటి మతం అయితే మనం నమ్మాల్సిన అవసరం లేదు. యూదులు అంత సామాన్యంగా నమ్మరు. ఎందుకంటే చెప్పాను నేను ఆరంభంలోనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అంతే కానీ క్రింద భూమి అంతే కానీ. ఆ యేసుక్రీస్తుని దేవుడు ప్రభువుగా దేవునిగా నియమించాడు. ఈయన ద్వారా సమస్త జనులకు పాప క్షమాపణ అనే మాట కూడా రాయబడి ఉన్నది. అప్పుడు వారందరూ కూడా పొడవుబడి 2:37 ప్రకారం మేమేం చేయాలి? అప్పుడు వారు అన్నారు, పేతురు అన్నాడు, జాగ్రత్త చదవాలి వాక్యం, పాస్టర్ గారు తప్పు చెప్తున్నాడా? ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొంది యేసు నామములో బాప్తిజం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం మీకు వస్తుంది. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మీ పాపాలను ఒప్పిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే 14:18 వచ్చినప్పుడు మిమ్మల్ని అనాథలుగా విడువని మీ యొద్దకు వద్దునన్నాడు. శిష్యులు భయపడ్డారు, ఈయన వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోయే గడియ వచ్చిందంటే ఎక్కడికి పోతాడు ఈయన? నేను ఆదరణకర్త, నేను మీకు ఇస్తానన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే, ఒక్కొక్కరిని తెచ్చి చర్చిలో అనగా క్రీస్తు శరీరంలోనికి కలుపుతూ ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు ఆయనకు అదే పని. మనమందరము కూడా ఇలాంటి మందిరాలు కాదు, ఇది కేవలం ఆరాధన చేయడానికి మాత్రమే. తర్వాత మందసం చాలా సంవత్సరాలు సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ తర్వాత రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో దేవాలయ నిర్మాణం జరుగుతుంది. దేవుడు అన్నాడు, ఇక్కడ 7వ అధ్యాయము అపోస్తుల కార్యములో అదే స్టెఫను చెప్పినటువంటి మాట చూడండి, నా కొరకు మీరు ఎలాంటి ఆలయాన్ని మీరు కడతారు? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. చూడండి 7వ అధ్యాయము 50వ వచనంలో ఈ మాట రాయబడ్డది. చూడండి ఒకసారి, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అన్నాడు. నిజంగా దేవుడికి చిన్న మందిరంలో ఉంటాడండి? పౌలు గారు ఏమంటాడు? మీ హృదయమే దేవునికి దేవాలయం అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో ఆ విషయం చెప్పాడు. ఒకసారి చూడండి, ఒకవేళ మీరు ఇంతకుముందు గమనించకపోవచ్చు. 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, అనగా మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఫుట్ నోట్స్ చూడాలి. ఫుట్ నోట్స్ అంటే కింద. ఈ సాయంకాలం మనను నూతన సృష్టిగా మార్చడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు, రక్తదానం చేశాడు. ఇంకా మనము ఎదగకుండా వెనకబడి, బైబిల్ పుస్తకాల పేర్లే తెలియకుండా వెనకబడి, ఇది ఎవరికో నాకు కాదు, ప్రపంచాన్ని ఈ గ్రంథం మార్చేసింది. నేను కూడా భయంకరమైనటువంటి పాపంలో జీవించేవాడిని. అలాంటిది ఇప్పుడు ఒక 5 నిమిషాలు దొరికితే నాకు సమయం, నేను వాక్యం రాస్తూ ఉంటాను. ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించువాడు నేనని తెలుసుకొని ఆనందించడం వల్ల అతిశయించాలట. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇక్కడే ఉన్నది. చూడండి, 1వ అధ్యాయం 31వ వచనంలో రాయబడ్డది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపోలని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయన. సిలువ అనేది అనాది ప్రణాళిక. ఆ రోజు ప్రతి ప్రసంగంలో సిలువ ఉన్నది. ఈరోజు గుడ్ ఫ్రైడే వస్తేనే సిలువ 7 మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయి వెతుక్కోవాలి. ఇప్పుడు అంటే సరే ఫోన్ వచ్చింది కాబట్టి 7 మాటలు అంటే కొట్టే వస్తుంది. ఆ రోజు వారు అన్నారు,
ఒకే మాట అన్నారు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను, దానికి మేము. వారు మార్మోగించారు. మనం కూడా మన గ్రామాన్ని వెలిగించాలంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు, లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు. ప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రభు మనందరినీ కూడా వెలిగించాలని చూస్తూ ఉన్నాడు. మరొక మాట నేను చెప్తాను మీకు. శిష్యులు పరిచర్యకు పంపించినప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆ విషయం రాయబడ్డది. వారు అన్నారు, దయ్యాలు మాకు లోబడుతున్నాయి, సాతాను పైనుంచి కింద పడ్డట్టు మేము చూసామంటే ప్రభు అన్నాడు, దయ్యాలు లోబడుతున్నాయని. చూడండి 10వ అధ్యాయంలో అక్కడ రాయబడినది. చూడండి 10వ అధ్యాయము 17వ వచనము లూకా సువార్తలో, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోపడుచుని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడ్డ చూచి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు ఎక్కడున్నాయట, పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. పరలోకం ఉన్నదని నమ్మకం ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. బైబిల్ జాగ్రత్తగా చదవాలి. యేసుప్రభు వారు చెప్పిన మాట యోహాను 3:13 చూడండి. యోహాను 3:13 ఒకసారి చూడండి. యోహాను సువార్త నేను నోటికే చెప్పగలను కానీ మీరు కూడా గ్రహించాలని. 3:13 పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు? ఆయన అక్కడి నుంచి వచ్చాడు. ఆయన ప్రయాణం మరలా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, మీరు క్రింది వారు, నేను పైవాడని అన్నాడు. మరి ఒక చోట అదే మాట మాట్లాడి చూడండి. 6వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయము 62 చూడండి. అలాగైతే ఆ మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఇంకా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. నతానియేలు ఆశ్చర్యపోయినప్పుడు ప్రభు అన్నాడు 1:51 చూడండి ఒకసారి. 1:51 ఆకాశము తెరవబడ్డయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో. నేను ఇంకా విస్తరించి మాట్లాడను. మనం రక్షించింది ఎందుకొరకంటే పరలోకానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు ఆయన. నేను కొత్త సింగపేట ఎక్కడనే అడుక్కుంటూ వచ్చాను. ఎందుకంటే ఈ ఊరికి నేను కొత్త. ప్రభు పరలోకానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. చాలామంది చంద్రమండలానికి వెళ్ళొచ్చు, కానీ ఆయన పరలోకం నుంచి వచ్చాడు. మనందరి కొరకు సమస్తమును విడిచిపెట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం రాయబడిన ప్రకారం ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడట. నీ కొరకు నా కొరకు నా పాపాలు తీసివేసి నూతన సృష్టిగా మార్చడానికి. ఇంకా మనము అదే రక్షించబడక మునుపు ఎలా ఉన్నామో, రక్షించబడ్డ తర్వాత కూడా అదే. సాయంకాలం అయితే బహుశా మీరు అందరినీ అనుకుంటాను, మీరు బాధపడ్డ పర్లేదు. ఈ రాత్రి బహుశా సీరియల్ చూసి వచ్చారేమో నాకు తెలియదు. ఒక్కొక్కరు 9:30కు వస్తూ ఉన్నారు. సీరియలే దేవుడే అంటారా? ఒక్క మాట చెప్తాను, చూడడానికి అందరం ఒకేలా కనిపించవచ్చు. నేను కూడా, నాకు మినహాయింపు లేదు. ఒకానొక దినము గొర్రెలను మేకలను దేవుడు వేరు చేస్తాడు. ఖచ్చితంగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా రాయబడ్డది, రాజ్య సంబంధులు వెలపట ఉంటారట. మనం ఎదగకపోతే మరుగుజ్జుల వలె ఉంటాము, వెనకబడిపోతాము. లోకం మనను వెనకకు లాగుతూ ఉంటుంది. ఈ రాత్రి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ప్రతిరోజు కూడా ఒక 4 అధ్యాయాలు చదివి ప్రార్థన చేసి క్రమంగా
చుట్టుపక్కల వారికి మాదిరికరంగా. ఎందుకంటే కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న దేవుని తండ్రిని మహిమపరచున్నట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి అని 5:16 రాయబడ్డది. ఇంకా మనం చీకట్లో ఉంటే ప్రభు అన్నాడు, పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. 8:36 యోహాను సువార్తలో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్ల మీరు స్వతంత్రులు అవుదురు. ఈ రాత్రి మనం సంఘంగా ఏర్పడ్డాము అంటే ఆయన శరీరంగా, ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. శరీరంలో అవయవములు ఎదగకపోతే ఎలా ఉంటుంది మనందరికి తెలుసు. మనం ఎదగగలుగుతున్నామా? ఐకమత్యంతో ఉంటున్నామా? సహోదరులు లేక సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ఇతరులకు కూడా మనం సువార్త చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడే ఖచ్చితంగా ఈ సంఘము క్రీస్తు సంఘంగా, రకరకాల పేర్లు ఉండవచ్చు, కానీ ఆ దినము బైబిల్ గ్రంథంలో కేవలం సువార్తల్లోనే ప్రభు చెప్పాడు. ఏంటి? జడ్జిమెంట్ స్టార్టింగ్లోనే చెప్పాడు. విమర్శ దినమందు అని చెప్పాడు. మరొక మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు. నిజమే కదా? దీర్ఘ ప్రార్థన మనం చేయవచ్చు, నేనే కావచ్చు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే పరలోక వారసులని చెప్పాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మన కొరకు పడ్డటువంటి శ్రమ, త్యాగము వృధా పోదని, మనం పరిపూర్ణం కావాలని దైవజనులు చెప్తా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. కానీ ఒకానొక దినము ప్రభు అందరినీ వేరుపరుస్తాడు. ఆయన అంటాడు, లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి రాజ్యం కొరకు సిద్ధపరచబడినటువంటి వారులారా నా కుడివైపుకు రండి అని ఎడమవైపు ఉన్నటువంటి వారందరినీ ఆయన ఏం చేశాడు? శపించాడు. ఉన్నది నిత్య నరకము నుంచి ఆయన మనల్ని విడిపించడానికే వచ్చాడు. మరలా అక్కడికి వెళ్తానంటే పరిగెత్తుకుంటూ వెళ్తే దానికి నేను బాధ్యుని కాదు, యేసుక్రీస్తు బాధ్యుని కాదు. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్.